మీరు ఎమ్మెల్యేగా గెలిచిన మరునాటి నుంచే మీ స్టేట్మెంట్లలో ఒక సంచలనం ఉంటున్నది. అంటే ఆ సంచలనం మీరు చిన్నప్పటి నుంచే ఇట్లా మాట్లాడతారా? లేకపోతే గనక సాధారణంగా రాజకీయ నాయకులు దృష్టి ఆకర్షించే విధంగా మాట్లాడతారు కదా, ఆ తరహానా? నో, నాకు ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. నేను ఏదో ట్రైనింగ్ అయ్యేటందుకు పెద్దారెడ్డిల కొడుకుని గాను, ఎల్మ దొరల బిడ్డని గాను, లేకపోతే దళితులలో ఉన్న దొరల బిడ్డను కూడా గాను. అంటే ఏదో నా జీవితం నేను కష్టపడి ఏదో నా స్వతంత్రంగా ఎదిగాను కాబట్టి నా జీవితంలో అవే ప్రతి సంఘటన ఒక పాఠమైంది నా జీవితంలో. కాబట్టి 3 నెలల్లో రాజకీయాలకు వచ్చిన 3-4 నెలల్లోనే విజయం సాధించడం. నేను ఆ రోజే క్లియర్గా ఉన్నాను. నేను రాజకీయం అంటే ఏందని క్లియర్గా ఉన్నాను. నేను డిసెంబర్ 3 నాడు రిజల్ట్ వచ్చింది. డిసెంబర్ 4 నాడే చెప్పాను, చట్టం ఉన్నవాడి చుట్టమైతే పేదవాడు ఎటు పోవాలన్నాను. రెవెన్యూ ఆఫీసులల్లో బ్రోకర్లే కూర్చుంటే సామాన్యులకు న్యాయం ఎక్కడన్నాను. అన్ని జెండాలు పట్టాను. అప్పటి వరకు మా ప్రాంతంలో వేరే జెండాలు పట్టే పరిస్థితి లేదు. ఏ జెండా ఉన్నా ఆ జెండాలన్నీ కొనుడే ఉండే. అప్పుడున్న గత ప్రభుత్వంలోనే ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఆ పరివారం కావచ్చు. నన్ను అదే రోజు నిన్న కావాలంటే స్టేట్మెంట్ అంతా చూడండి, అది నాకు ఇంకా 100 సంవత్సరాల వరకు బతికినందులో మనకు ఆ స్టేట్మెంట్. నేను రాజకీయంగా మాట్లాడలేదు. కరెక్టే, ఇట్స్ ఎ డెమోక్రసీ కంట్రీ. కొన్ని లక్షల మంది త్యాగాలు చేసి వచ్చిన స్వాతంత్రంలో ఎవడో ఒకటి గురించి అన్ని వ్యవస్థల్లో నిర్వీర్యం కావటం ఏంది. అది పోలీసు వ్యవస్థ కావచ్చు, అది ఇంకా అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ కావచ్చు. ప్రతి ఒక్కడు ఈ రకంగా దిగజారిపోతే లక్షల మంది ఆత్మార్పణ చేసి తెచ్చుకున్న స్వాతంత్రానికి ఏం సంబంధం, ఏం ఉపయోగం? 1200 మంది బిడ్డలు ఆత్మార్పణ చేసి తెచ్చుకున్న తెలంగాణకి ఏం సంబంధం అని అడిగాను. అందుగురించి అది ఓపెన్గా చెప్పాను నేను. అన్ని జెండాలు ఎత్తండి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. అప్పటి వరకు మా దగ్గర ఆర్మూర్లో అసలు వేరే జెండాలు ఎత్తడానికి వీల్లేదు, వేరే పార్టీ ఉండడానికి వీల్లేదు. అడుగడుగున అహంకారము, అణిచివేత, అది మేము సినిమాలలో చూసిందే, నిజంగా కళ్ళ ముందు చూసినాం. 1900 అంత ఉండదా? మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి, అన్ని ఛానళ్ళలో నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి. ఈ రకంగా ఉంటుందా ప్రజాస్వామ్య వ్యవస్థలో? పానాలు పోసి తెచ్చుకున్న తెలంగాణలో ఇట్లాంటి దుర్మార్గులు వెళ్తారా? ఎవడు దుర్మార్గుడు? ఎమ్మెల్యే దుర్మార్గుడు ఎందుకు అవుతాడు? ఎమ్మెల్యేని ప్రోత్సహించినాడు ఎవడు? మరి మీరు కొంచెం అతిశయోక్తి అనిపిస్తలేదు? ఏంది అత్యుక్తి? మనం ఏమున్నా అత్యుక్తి ఏముంటుంది అంటే? వేరే ప్రతిపక్ష పార్టీలు ఉండద్దా? అంటే ఒకవేళ గత ప్రభుత్వంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రతిపక్షాలని మెర్జీ చేసుకుంటావు, పత్రికలను కొంటావు, ఛానళ్ళను కొంటావు, పాత్రికేయులను కొంటావు. ఏం చేసింది తెలంగాణ 10 ఏళ్ళ? అసలు ఈ 10 ఏళ్ళ మొత్తం చెప్పండి ఒకరని ఏం జరిగింది? కానీ ఒక్క మాట, కొంచెం మన రాష్ట్రం దాటి పక్కకి వెళ్దాం. బీజేపీలో ఇవాళ చేరికెళ్ళలేవా? లేదా బీజేపీ వలసలను ప్రోత్సహించలేదా? నార్త్ ఈస్ట్లో జరగలేదా? ఉత్తరాదిన జరగలేదా? జరిగింది కదా. మీరు టీఆర్ఎస్ని నేను అనేది ఏమంటారు, టీఆర్ఎస్ని అంటాం వేరండి. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, 28 రాష్ట్రాలు వేరు, తెలంగాణ వేరు. మీరు ఇది గమనించాల్సింది బుచ్చన్న. మీరు తెలంగాణ ప్రజలు కూడా మొత్తం దీన్ని వాయిస్ ఇరాలి దయచేసి. 28 రాష్ట్రాలు ఏదో ఒక రకంగా దానికి సందర్భాలు వేరు, ఆ ఏర్పాటు విధానం వేరు. కానీ తెలంగాణ అట్లా కాదు. అమాయక బిడ్డలు, సామాన్య కుటుంబాలకి వచ్చిన బిడ్డలు. తొలి దశ ఉద్యమంలో 369, మలి దశ ఉద్యమంలో 1200 మంది గొంతులు కోసుకుంటే, ఉరి పెట్టుకుంటే, ప్రాణాలు తీసుకుంటే వచ్చిన తెలంగాణకు మీరు మిగతా రాష్ట్రాలతో జూదం ఆడకండి బుచ్చన్న. అది మీరు దొరలకు వత్తాసు పలికినట్లు అవుతుంది, రెడ్డిలకు వత్తాసు పలికినట్లు అవుతుంది. అది నేను చెప్తున్నాను, దయచేసి ఈ మాట నన్ను క్షమించండి. కానీ తెలంగాణ చరిత్రనే వేరు, తెలంగాణ అస్తిత్వం వేరు. రైలు పట్టాల కింద ఏ బిడ్డ పెట్టుకున్నది? మా బిడ్డలు పెట్టుకున్నారా? కేసీఆర్ బిడ్డలు పెట్టుకున్నారా? ఏ రేవంత్ రెడ్డి బిడ్డలు పెట్టుకున్నారా? స్వర్ణక్క రైలు పట్టాల కింద జై తెలంగాణ ఎట్లా పెట్టుకుంటారు? చావును ముద్దాడిన బిడ్డలు పుట్టిన నేల ఇది. దీని గురించా లక్షలాది కోట్ల అప్పులు తెచ్చి ఇట్లాంటి రాజకీయ క్రీడలు ఆడతందుక? ఒక 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 బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మనుషులు తప్పులు చేయడానికి, నీవైనా నేనైనా. కడుపు నిండిన వాడు వేడు, కడుపు ఎండిన వాడు వేడు. తెలంగాణ అట్లా కాదు, ఏడ్చి ఏడ్చి అలిచిన నేల ఇది.